దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 15. ఈరోజు వాక్య భాగము, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తన 51:17. మనలో ప్రతి ఒక్కరము పాప స్వభావముతోనే జన్మించి ఉన్నాము. దావీదు పాపము చేసిన తర్వాతనే ఈ సంగతి తెలుసుకొనెను. అందువలన కీర్తన 51లో నేను పాపములో పుట్టినవాడను అని చెప్పుచున్నాడు. దావీదును దేవుడు తాను ఏర్పరచుకున్న పాత్రగా వాడుకొనక మునుపు అతన్ని పూర్తిగా మార్చి కడిగి శుద్ధీకరించవలనని కీర్తన 51లో దావీదు చెప్పినది చూడుడి. తాను నిజముగా ఎవరో దానిని, తన హృదయపు నిజస్థితిని దావీదు గుర్తించెను. 7వ వచనము, 9వ వచనము, 10వ వచనం. ఆ దావీదే విరిగిన హృదయముతో ఈ రీతిగా ఒప్పుకొనుచున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నూతన హృదయము నిమ్ము, నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచి నా అతిక్రమములన్నిటినీ తుడిచివేయము. నీ స్థితిని ఉన్నదున్నట్లుగా దేవుని ఎదుట ఒప్పుకొనము. నీ స్థితిని మార్చుకున్నటకై ప్రయత్నము చేయము. అవును ప్రభువా, నేను పాపిని అని ఆయనతో చెప్పుము. కానీ నా పొరుగువారి కంటే నేను ఎంతో బావుగా ఉన్నానని చెప్పకము. ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ నిజస్థితిని ఆయనతో చెప్పి, ప్రభువా, నన్ను కడుగుము, నేను మురికి అపవిత్రతతో నిండి ఉన్నాను. ఓ దేవా, నాలో శుద్ధ హృదయము కలగజేసి నా పాత స్వభావమును మార్చుము అని ప్రార్థించుము. ఈ విధానములో నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు సంపాదించుకొనగలవు. నాశనపాత్రమైన నీ జీవితము సమృద్ధి అయిన ఫలమునిచ్చేదిగా మారును. నీవు పలుకు ప్రతి మాట, నీవు చేయు ప్రతి పని నిలిచియుండు ఫలమునే ఫలించును. నీ పాప జీవితమును గూర్చిన జ్ఞాపకము కూడా ఉండదు. దేవుడు క్షమించినప్పుడు ఆయన ఎప్పటికీ క్షమించును. యేసుక్రీస్తు ప్రభువు నీకు బదులుగా మరణించి నీ పాప రుణము పూర్తిగా తీర్చియున్నందున నీ పాపములన్నీ నిరంతరమునకు తీసివేయబడి తుడిచివేయబడును. నీవు యథార్థముగాను వినయముగాను ప్రార్థించినచో ప్రభువు అలాగు చేయును. ప్రైజ్ ది లార్డ్.